హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ వచ్చేసి అమెరికా ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సుమారుగా 66 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ ట్రీటీస్ అంటే అంతర్జాతీయ సంస్థలు మరియు ఒప్పందాల నుంచి అమెరికా వైదొలుగుతున్నట్టుగా ప్రకటించింది. దాంతోపాటు యుఎస్ గవర్నమెంట్ ఒక బిల్లును ప్రపోజ్ చేసింది. ఇంకా బిల్ అప్రూవల్ అవ్వలేదు. ఒకవేళ బిల్ అప్రూవ్ అయితే కనుక ఏ దేశాలైతే కనుక సిగ్నిఫికెంట్గా ఈ యొక్క రష్యా నుండి ఆయిల్ కొనుగోలు చేస్తున్నాయో లైక్ చైనా, అలానే ఇండియా, ఈ కంట్రీస్ పైన సుమారుగా 500% ఎక్సైజ్ డ్యూటీ విధించే అవకాశం ఉంది అని కూడా అమెరికన్ గవర్నమెంట్ చెప్తుంది. మరి ఈ కాంటెక్స్లో ఇప్పుడు ఇంకా బిల్ పాస్ అవ్వలేదు కాబట్టి దాని గురించి కాకుండా ఈ యొక్క అమెరికన్ గవర్నమెంట్ ఒక 66 ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుంచి ఎగ్జిట్ అయింది కదా. అందులో ఎగ్జిట్ అయిన వాటిల్లో ఒక 2-3 ఇంపార్టెంట్ ఉన్నవి, అవేంటో మనం డిస్కస్ చేద్దాం. అలానే ఈ ఎగ్జిట్ అవ్వడం అనేది దీని యొక్క కన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటాయి, అంటే దీని యొక్క తీవ్రత, అలానే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, అండ్ ఇది మన ఇండియాని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సరే, డీటెయిల్స్ లేకన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో అవుట్లైన్ ఏందో చూద్దాం. మనం ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏమేమి చెక్ చేస్తాం ఇందులో. ఫస్ట్ ఆఫ్ ఆల్, యుఎస్ రిట్రీట్ ఫ్రమ్ మల్టీలేటరలిజం. ఓకే, మల్టీలేటరలిజం అంటే డిఫరెంట్ కంట్రీస్ ఉండేటటువంటి ఆర్గనైజేషన్స్ని మనం మల్టీలేటరలిజం అంటాం. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం యూనిలేటరల్, బైలేటరల్, మల్టీలేటరల్ అని చెప్పేసి. ఓకే, ఇందులో ఫస్ట్ కాంటెక్స్ట్ డిస్కస్ చేసిన తర్వాత అసలు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ యొక్క మల్టీలేటరలిజం అంటే ఈ యొక్క డిఫరెంట్ కంట్రీస్ ఉండేటటువంటి ఈ ఆర్గనైజేషన్స్ నుంచి ఎందుకు ఎగ్జిట్ అవ్వాలనుకున్నది, అంటే వాళ్ళ యొక్క డిసిషన్ వెనకాలన్నటువంటి రీజన్ ఏంటి డిస్కస్ చేస్తాం. దాని తర్వాత యుఎస్ విత్డ్రా అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఏంటి, అలానే ఆ విత్డ్రావల్ అనేది అంటే ఆ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ లైక్ UNFCCC, అలానే మనకి క్లైమేట్ ఫినాన్స్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది, IPCC నుండి ఎగ్జిట్ అయింది, సో దీనివల్ల క్లైమేట్ గవర్నెన్స్ పైన ఏ విధంగా ఎఫెక్ట్ అవ్వబోతుంది, అండ్ ఇండియా పైన ఇది ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఈ పర్టికులర్ టాపిక్ వచ్చేసి మీకు GS పేపర్ 2, పేపర్ 3 అండ్ పేపర్ 4కి మీ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో లింక్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పటికీ కూడా. సరే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు యుఎస్ గవర్నమెంట్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని సైన్ చేయడం జరిగింది. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏం చెప్తుందంటే యుఎస్ 66 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుంచి ఎగ్జిట్ అవుతున్నట్టుగా ప్రకటించారన్నమాట. ఓకే, మోస్ట్ ఆఫ్ దీస్ ఆర్గనైజేషన్స్ ఇవేంటంటే యుఎన్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్. ఓకే, అండ్ ఈ ఆర్గనైజేషన్స్ వర్క్ చేస్తున్నటువంటి ఏరియాస్ ఏంటి అంటే ఏరియా ఆఫ్ వర్క్కి సంబంధించినవి ఆర్గనైజేషన్స్ అంటే క్లైమేట్, లేబర్, డెవలప్మెంట్ అండ్ సోషల్ ఏజెన్సీస్. అంటే మొత్తంగా ఏవైతే కనుక ఏ ఆర్గనైజేషన్స్ అయితే కనుక కొద్దిగా డైవర్సిటీని ఎంకరేజ్ చేస్తున్నాయో, ఏవైతే కనుక ఈ యొక్క LGBTQ రైట్స్ లాంటి కోసం పోరాడుతున్నాయో, ఏవైతే క్లైమేట్ యాక్షన్స్ని అంటే దానికోసం ఫైట్ చేస్తున్నాయో, అంటే ఇట్లాంటి ప్రోగ్రెసివ్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఏవైతే ఎస్పెషల్లీ ఓవరాల్గా రైట్స్ గురించి మాట్లాడుతున్నాయో అట్లాంటి ఆర్గనైజేషన్స్ అన్నింటికీ కూడా అమెరికా ఎగ్జిట్ అవ్వడం లేదా అమెరికా వాటికి ఫండింగ్ ఆపేయడం అనేటువంటి డిసిషన్ని తీసుకోవడం జరిగింది. ఓకే, జనరల్గా ఈ యొక్క వర్క్ ఏదైతే ఉందో అంటే క్లైమేట్ కానీ లేకపోతే డైవర్సిటీ కానీ ఇట్లాంటి వాటిని అన్నింటిని కూడా అమెరికా గవర్నమెంట్ ఏం చెప్పిందంటే కనుక ఇవి ఒక కైండ్ ఆఫ్ ఒక ఓక్ ఇనిషియేటివ్ అంటే మనం దీన్ని మనం ఓక్ కల్చర్ అని చెప్పేసి నెగిటివ్ సెన్స్లో మాట్లాడుతున్నాం. అంటే ఎక్సెసివ్గా రైట్స్ అడగడాన్ని ఓక్ కల్చర్ అంటుంటాం. కాకపోతే అమెరికా ఈ యొక్క అక్యూజిషన్ చేస్తుంది, ఆరోపిస్తుంది ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఎక్సెసివ్ ఈక్వాలిటీని ప్రమోట్ చేస్తుంది అని చెప్పేసి. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీస్ ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు బెనిఫిట్స్ ఎంజాయ్ చేసినప్పుడు వేరే కంట్రీస్ కూడా వాళ్ళు ఈక్వాలిటీని కోరుకోవడంలో తప్పలేదు కదా. అండ్ క్లైమేట్ యాక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు డెవలపింగ్ కంట్రీస్ అనేవి డెవలప్డ్ కంట్రీస్ ఎక్కువగా ఫండింగ్ని ఇవ్వాలనడంలో తప్పలేదు కదా. బట్ ఈ యొక్క డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ ఈ యొక్క ఎక్సెసివ్ ఈక్వాలిటీని ప్రమోట్ చేస్తున్నాయి అన్నటువంటి ఒక ఎక్స్క్యూజ్ చెప్పి ఈ ఆర్గనైజేషన్ నుంచి విత్డ్రా అవుతున్నట్టుగా ప్రకటించారన్నమాట. ఓకే, అండ్ దీనివల్ల ఏమవుతుంది, దీనివల్ల ఇలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుంచి ఎగ్జిట్ అవ్వడం వల్ల యుఎస్ ఎగ్జిట్ ఓకే ఫ్రమ్ 66 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. 66 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇది దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అంటే నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ మల్టీలేటరలిజం.
మల్టీలేటరలిజం అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అని చెప్పేసి. అలానే ఇంకా ఇది మనకి నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ రూల్ బేస్డ్ సొసైటీ ఆర్ రూల్ బేస్డ్ గ్లోబల్ ఆర్డర్ పైన నెగటివ్ ఇంపాక్ట్ చూపించేటటువంటి అవకాశం ఉంది. సో దీనివల్ల వేరే కంట్రీస్ కూడా రూల్స్ వైలేట్ చేసే అవకాశం ఉంది కదా. అండ్ ఎస్పెషల్లీ క్లైమేట్ అగ్రిమెంట్స్ నుంచి అమెరికా విత్డ్రావల్ అవ్వడం వల్ల వాటి ఫండింగ్ పైన కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. దట్ వి విల్ డిస్కస్ ఎనీ హౌ. ఓకే, నౌ లెట్స్ సీ యొక్క మనకి ఈ ఇన్స్టిట్యూషన్స్ని ఇప్పుడు ఇవి యూజ్లెస్ అండ్ మిస్మేనేజ్, అంటే వీటి మేనేజ్మెంట్ అనేది సరిగా ఉండట్లేదు. అండ్ అలానే ఇవి సావరెనిటీ అంటే కంట్రీ యొక్క ఇండిపెండెన్స్ పైన ఎఫెక్ట్ పడుతున్నాయి వీటి వల్ల. అండ్ అమెరికన్ ఫారిన్ పాలసీలో ఇవి ఎక్సెసివ్గా ఇన్వాల్వ్ అవుతున్నాయి అని చెప్పేసి వీటన్నిటిని ఒక నెగిటివ్ వర్డ్ యూజ్ చేసి ఒక వోక్ ఇనిషియేటివ్ అని చెప్పేసి బ్రాండ్ చేసేసి వీటి నుంచి ఎగ్జిట్ అయ్యారు. అండ్ ఇక్కడ వీళ్ళు యూజ్ చేస్తున్నటువంటి ఇంకో యూజ్ అంటే నేమ్ ఏంటంటే ఎలకార్టే అప్రోచ్ అంటే సింపుల్ ఏంటంటే యుఎన్కి సంబంధించినటువంటి అన్ని ఆర్గనైజేషన్స్లో మెంబర్షిప్ లేకుండా ఏ ఆర్గనైజేషన్స్ వల్ల అమెరికాకు ఉపయోగం ఉంటుందో, ఉపయోగం అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఎకనామికల్గా లేకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్ని సపోర్ట్ చేసేటువంటి ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటినే సపోర్ట్ చేస్తూ మిగతా ఆర్గనైజేషన్స్ నుంచి అమెరికా విత్డ్రా చేసుకుందనమాట. ఇది ఒక కస్టమైజ్డ్ ప్లాన్ అనమాట. ఇప్పుడు మీరు ఏదైనా టాపప్ చేసుకున్నప్పుడు, డిష్ టీవీ టాపప్ చేసుకున్నప్పుడు కానీ, లేదా మీకు స్మార్ట్ టీవీ టాపప్ చేసుకున్నప్పుడు కానీ మీకు అవసరం ఉన్న వాటిని మీరు మీకు అవసరం ఉన్న ప్రోగ్రామ్స్ కొనుక్కోవచ్చు కదా. వాటిని మనం యాక్చువల్గా ఎలకార్టే అప్రోచ్ అని అంటుంటారు. సో ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో దీన్ని మనం ఏమంటామంటే రియలిస్ట్ అప్రోచ్ అని అంటుంటారు అనమాట. రియలిస్ట్ అప్రోచ్ అంటే ఈ యొక్క ఇంటర్నేషనల్ వాల్యూస్ని, ఇంటర్నేషనల్ నార్మ్స్ని ఫాలో అవ్వకుండా ఎంతసేపు ఆ కంట్రీ యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ని మాత్రమే ఈ యొక్క ఫోకస్ చేసుకోవడాన్ని రియలిస్ట్ అప్రోచ్ అంటారు. నేను మీకు ఐఆర్ క్లాస్లో చెప్పాను రియలిస్ట్ అప్రోచ్ అండ్ ఐడియలిస్ట్ అప్రోచ్ అని చెప్పేసి రెండు ఉంటాయని. అలానే యూఎస్ ఎగ్జిట్ అయినటువంటి ఇంపార్టెంట్ మేజర్ ఆర్గనైజేషన్స్ ఒకటి వచ్చేసి క్లైమేట్ చేంజ్ పైన UNFCCC మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ యొక్క UNFCCC అనేది ఒక ఫ్రేమ్వర్క్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్నే జనరల్గా ఈ యొక్క కాప్ మీటింగ్స్ని ఆర్గనైజ్ చేస్తుంటారు. అండ్ UNFCCC యొక్క ఫస్ట్ మీటింగ్ వచ్చేసి మనకు కాప్ 1 మీటింగ్ అంటాం దాన్ని. ఇది మనకి బెర్లిన్లో జరిగింది. ఓకే, అండ్ మీకు ఐడియా ఉంటే చెప్పండి UNFCCC యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అని చెప్పేసి. ఓకే, అలానే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ అండ్ క్లైమేట్ చేంజ్ IPCC వీళ్ళు ఏంటంటే గ్లోబల్ సైన్స్ పైన రీసెర్చ్ చేస్తుంటారు. అండ్ అలానే గ్లోబల్ క్లైమేట్ చేంజ్ మీద వచ్చినటువంటి రీసెర్చ్ పేపర్ని వీళ్ళు రివ్యూ చేస్తుంటారు. ఇది ఆర్గనైజేషన్ అనమాట. అలానే ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ ఇండియా అండ్ ఫ్రాన్స్ మనకి ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ టైంలో దీన్ని లీడ్ తీసుకోవడం జరిగింది, ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ని. అంటే ఏ కంట్రీస్ అయితే కనుక ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్కి మధ్యలో ఉంటాయో అక్కడ సన్లైట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సన్లైట్ని మ్యాక్సిమం యూజ్ చేసుకుందామని చెప్పేసి ప్రపోజ్ చేసిన ఆర్గనైజేషన్ పేరే ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్. అలానే UN పాపులేషన్ ఫండ్ ఇదేంటంటే మెయిన్గా హెల్త్, రిప్రొడక్టివ్ సర్వీస్ ఇట్లాంటి విషయాలపైన సర్వీస్ అంటే రీసెర్చ్ని ఎంకరేజ్ చేస్తుంది. అలానే ఇంకా కొన్ని మిగతా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అండ్ యునెస్కో నుంచి కూడా ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ నుంచి US అనేది ఎగ్జిట్ అయింది. ఇప్పుడు మనం చూసినట్టయితే UNFCCC ఇది జనరల్గా కాప్ మీటింగ్స్ని ఎక్కువగా అంటే ఆర్గనైజ్ చేస్తుంటారు చెప్పాను. UNFCCC అనేది 1992లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. US అనేది ఫస్ట్ కంట్రీ UNFCCC నుంచి ఎగ్జిట్ అయినటువంటి కంట్రీ. అండ్ UNFCCC నుంచి ఎగ్జిట్ అవ్వడం వల్ల అమెరికా పైన ఉండేటటువంటి ఇంపాక్ట్ ఏంటంటే అమెరికా కాప్ మీటింగ్స్కి అఫీషియల్గా అటెండ్ అవ్వలేదు. అబ్జర్వర్ కంట్రీగా అటెండ్ అవ్వచ్చు, బట్ యాజ్ అ పార్టీ అంటే కాప్ పార్టీగా అటెండ్ అవ్వలేదు. అంటే అందులో కాప్ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేసి అఫీషియల్గా ఓటింగ్ వేసేటటువంటి పవర్ అనేది అమెరికాకు ఉండదు ఇక నుంచి. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, దీనివల్ల యొక్క క్లైమేట్ రిలేటెడ్ గవర్నెన్స్ ఏదైతే ఉంటుందో అందులో అమెరికా పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు. కాకపోతే అమెరికా అనేది క్లైమేట్ చేంజ్కి చాలా సిగ్నిఫికెంట్గా కంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే అమెరికా నుంచి రిలీజ్ అయ్యేటటువంటి కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి సిగ్నిఫికెంట్ అమౌంట్. ఇప్పుడు మరి అమెరికా UNFCCCని సింపుల్గా బాయ్కాట్ చేస్తే మరి ఇప్పుడు అమెరికా అనేది మేజర్ కార్బన్ ఎమిటర్ కాబట్టి ఇప్పుడు క్లైమేట్కి సంబంధించినటువంటి ఏవైనా అగ్రిమెంట్ చేయాలన్నా వీటన్నిటివి కూడా మనకు ఒక ఇన్కంప్లీట్గానే మిగిలిపోతాయి. ఎందుకంటే అమెరికా ఉండదు కాబట్టి. ఆల్మోస్ట్ ఆ గ్లోబల్ ఎమిషన్స్లో 12.7% ఎమిషన్స్ అమెరికా నుంచి వస్తున్నాయి. పర్ క్యాపిటల్ ఎమిషన్స్ అనేవి గ్లోబల్ యావరేజ్తో కంపేర్ చేసినప్పుడు అమెరికాది ఎక్కువగానే ఉంది. అండ్ హిస్టారికల్గా చూసినా కూడా అమెరికా ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కార్బన్ ఎమిషన్స్. ఇవి మనకి గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ అలానే US ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఇట్లాంటి రిపోర్ట్స్ నుంచి మనకు లభిస్తున్నటువంటి డేటా ప్రకారం.
సో దీనివల్ల ఏమైంది, దీనివల్ల మనకి క్లైమేట్ చేంజ్ని కంబ్యాట్ చేయడం కోసం అని చెప్పేసి కొద్దిగా ఫండింగ్ రేజ్ చేద్దాం అనుకుంటున్నాయి కదా డెవలప్డ్ కంట్రీస్. ఇప్పుడు ఆ ఫండింగ్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ ప్రకారం డెవలప్డ్ కంట్రీస్ అనేవి ఫండింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. దేనికోసం అని చెప్పేసి, దేనికోసం అంటే ఇప్పుడు క్లైమేట్ చేంజ్ జరగకుండా డెవలపింగ్ కంట్రీస్ కానీ అండర్ డెవలప్డ్ కంట్రీస్ కానీ కొత్త టెక్నాలజీ ఇవ్వడానికి, దాంతోపాటు డిజాస్టర్స్ వచ్చినప్పుడు వాటిని ఫేస్ చేయడానికి, దాన్ని మనం లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అంటాం. సో ఇట్లాంటి వాటన్నిటి నుంచి కూడా ఇప్పుడు అమెరికా తన యొక్క రెస్పాన్సిబిలిటీ నుంచి ఎస్కేప్ అయినట్టు అయిపోయిందనమాట. అలానే మొన్న మనకు రీసెంట్గా జరిగినటువంటి కాప్ మీటింగ్లో న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ అని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. అంటే క్లైమేట్ చేంజ్ ఫండింగ్ ఇంకెక్కువ మనం మొబిలైజ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి. ఇప్పుడు అది కూడా మనకి క్వశ్చనబుల్గా అలాగానే ఉందన్నమాట. ఎందుకంటే అమెరికా లాంటి ఒక డెవలప్డ్ కంట్రీ నుంచి ఎగ్జిట్ అయినప్పుడు మరి ఫండింగ్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంది కదా. అలానే అమెరికా ఐపీసీసీ నుంచి కూడా ఎగ్జిట్ అవ్వడం వల్ల, మన ఐపీసీసీ అంటే మనకి ఏంటంటే ఒక సైంటిఫిక్ రీసెర్చ్ బేస్ అనమాట క్లైమేట్ చేంజ్ పైన. ఇప్పుడు అమెరికా ఎగ్జిట్ అయినప్పుడు ఈ క్లైమేట్ చేంజ్ పైన జరిగే రీసెర్చ్ కూడా ఇంపాక్ట్ అవుతుంది కదా. అండ్ అమెరికా నుంచి వచ్చేటటువంటి రీసెర్చ్ పేపర్స్ కూడా, రీసెర్చ్ డేటా కూడా వీళ్ళకు యాక్సెస్ ఉండే అవకాశం ఉండదు కదా. సో ఇది కూడా ఒక రకమైనటువంటి ఇంపాక్ట్ అని చెప్పొచ్చు. ఐపీసీసీ అనేది పాలసీస్ రెడీ చేయరు, వీళ్ళు ఓన్లీ ఈ యొక్క క్లైమేట్ సైన్స్ని అసెస్ చేయడము, అలానే కొత్త కొత్త ఐడియాస్ని వీళ్ళు సింథసైజ్ చేయడం ఇట్లాంటివి. అండ్ సైంటిఫిక్ కన్సెన్సెస్ అంటే క్లైమేట్ చేంజ్ గురించి సైంటిఫిక్ ఎక్స్చేంజ్, సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేయడం, ఇట్లాంటి వాటిపైన వీటి యొక్క ఫోకస్ ఉంటుందన్నమాట. ఓకే. అండ్ వీటన్నిటి వల్ల, ఎస్పెషల్లీ ఐపీసీసీ నుంచి ఎగ్జిట్ అవ్వడం వల్ల అండ్ యుఎన్ఎఫ్సిసిసి నుంచి ఎగ్జిట్ అవ్వడం వల్ల మనకి క్లైమేట్ ఫ్రేమ్వర్క్ వీక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇది మల్టీలేటరలిజంని వీక్ చేసే అవకాశం ఉంది. అండ్ కార్బన్ బార్డర్ ట్యాక్సెస్ ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంది. ఓకే. ఎందుకంటే ఎప్పుడైతే ఫండింగ్ తగ్గుతుందో ఆటోమేటికల్గా క్లైమేట్ చేంజ్ కోసం ఫండింగ్ తగ్గుతుందో ఈ యొక్క కార్బన్ బార్డర్ ట్యాక్స్ పెంచే అవకాశం ఉంది, లైక్ యూరోపియన్ కంట్రీస్ లాంటివి. వీటి వల్ల మనకి ఆబ్వియస్లీ ట్రేడ్ డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి అంటే కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా ఉన్నాయి. దాంతోపాటు ఇంపాక్ట్ ఇండియా పైన ఏ విధంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లాంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ప్రపోజ్ చేసింది ఫ్రాన్స్తో కలిసి. ఇప్పుడు ఇండియా ప్రపోజ్ చేసిందంటే ఐఎస్ఏ లాంటి వాటి ఆర్గనైజేషన్స్ నుంచి అమెరికా ఎగ్జిట్ అయిందనుకోండి, ఇప్పుడు ఇండియా క్రెడిబిలిటీ కూడా ఎఫెక్ట్ ఉండేటటువంటి అవకాశం ఉంది కదా. అండ్ ఇండియా యుఎస్ఏ డిప్లొమాటిక్ రిలేషన్స్ కూడా ఈ యొక్క క్వశ్చనబుల్గానే ఉంటాయి కదా. దాంతోపాటు ఈ యొక్క రష్యన్ ఆయిల్ పైన శాంక్షన్స్ అనేవి ఫ్యూచర్లో ఒకవేళ వస్తే కనుక ఇండియా పైన అదొక ప్రెషర్గా ఉండేటువంటి అవకాశం ఉంది. అండ్ ఇండియా యుఎస్ ఇట్లాంటి స్టెప్స్, యూనిలాటరల్ స్టెప్స్ తీసుకున్నటువంటి సందర్భంలో ఇండియా తన యొక్క ఎనర్జీ నీడ్స్ని కానీ తన యొక్క డిఫెన్స్ నీడ్స్ని కానీ కూడా డైవర్సిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇండియా తన యొక్క పార్ట్నర్షిప్ని గ్లోబల్ సౌత్ కంట్రీస్తో కానీ ఈయూతో కానీ ఇంకెక్కువగా డైవర్సిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఇది ఇంకా ఇలా ఎగ్జిట్ అవ్వడం అనేది ఈ గ్లోబల్ సూపర్ పవర్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క రెస్పాన్సిబిలిటీని క్వశ్చన్ చేస్తుంది. ఎందుకంటే అవి క్లైమేట్ చేంజ్కి ఎక్కువగా రెస్పాన్సిబుల్. అవి క్లైమేట్ చేంజ్కి ఎక్కువగా రెస్పాన్సిబుల్ అన్నప్పుడు మరి అవి ఇలా యూనిలేటరల్గా ఎగ్జిట్ అవ్వడం అనేది వాటి యొక్క మోరల్ స్టాండర్డ్స్ని క్వశ్చన్ చేస్తాయి కదా. దాంతోపాటు ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ, ఎందుకంటే యుఎస్ వాళ్ళు 1800s కానీ 1900s ఎర్లీ 1900s వాళ్ళకి కావాల్సినంత కార్బన్ ఎమిషన్స్ని వాళ్ళు చేసేసేసి ఇప్పుడు మాకు సంబంధం లేదు అని చెప్పేసి వాళ్ళు తప్పించుకోవడానికి లేదు కదా. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క డెవలప్డ్ కంట్రీస్ అనేవి వేరే కంట్రీస్ని అడిగేటటువంటి పొజిషన్లో ఉండవన్నమాట. ఎందుకంటే వీళ్ళే సరైనటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఫాలో అవ్వట్లేదు కాబట్టి. సో ఓవరాల్గా యుఎస్ విత్డ్రాల్ అనేది ఖచ్చితంగా ఈ యొక్క మల్టీలాటరలిజాన్ని ఖచ్చితంగా ఒక ఎఫెక్ట్ చేస్తుందని చెప్పొచ్చు. అండ్ డెవలపింగ్ కంట్రీస్కి ఫినాన్సింగ్ ఫెసిలిటీ ఏదైతే ఉందో అది వీక్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇట్లా మారుతున్నటువంటి ఈ యొక్క మల్టీలాటరలిజంలో ఇండియా కూడా ఒక క్యాలిబ్రేటెడ్ అప్రోచ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. క్యాలిబ్రేటెడ్ అప్రోచ్ అంటే చాలా కేర్ఫుల్ అప్రోచ్ అనేది ఇండియా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, సరే. మరి పర్టికులర్ టాపిక్ ఇప్పటివరకు మనం విన్నాం కదా. కేర్ఫుల్గా ఒకసారి జాగ్రత్తగా పాజ్ చేసి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. విత్ రిఫరెన్స్ టు యుఎస్ రిట్రీట్ ఫ్రమ్ మల్టీలాటరల్ క్లైమేట్ ఇన్స్టిట్యూషన్స్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అమెరికా కొన్ని ఆర్గనైజేషన్స్ నుంచి ఎగ్జిట్ అయినటువంటి సందర్భంలో ఈ స్టేట్మెంట్స్ని చదివి రైట్ ఆన్సర్ పిక్ చేయండి. విత్డ్రాల్ ఫ్రమ్ యుఎన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, యుఎన్ఎఫ్సిసి అనేది ఆటోమేటికల్లీ ఈ యొక్క ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ నుంచి విత్డ్రా అయిపోయినట్టే అంటున్నారు. సెకండ్ వన్, ఏదైనా ఒక కంట్రీ అనేది యుఎన్ఎఫ్సిసి నుంచి విత్డ్రా అయితే స్టిల్ ఈ యొక్క కాప్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసి ఓటు కూడా వేయొచ్చు అంటున్నారు. థర్డ్ స్టేట్మెంట్,
UNFCCC అనేది ఇది ఒక ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ప్రొవైడ్ చేస్తుంది. దీని ప్రకారమే మనకి గ్లోబల్ గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేది కూడా ఎస్టాబ్లిష్ అయింది అంటున్నారు. మరి 3 స్టేట్మెంట్స్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అనేది ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, మెయిన్స్ క్వశ్చన్. రీసెంట్ withdrawal of the US from UN linked institution signaling structural shift in global governance rather than a temporary policy deviation. ఓకే, యుఎస్ఏలో ఎగ్జిట్ అవ్వడం అనేది గ్లోబల్ గవర్నెన్స్ని సూచిస్తుంది, మల్టీలేటరలిజం వాల్యూని తగ్గించే విధంగా ఉంది. మరి ఈ కాంటెక్స్ట్లో ఎగ్జామిన్ ద స్టేట్మెంట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మల్టీలేటరలిజం అండ్ ఇండియా స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్. మరి ఇండియా యొక్క స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ పైన ఇది ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అండ్ మల్టీలేటరలిజం పైన ఇది ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది, ఓకే అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సరే మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా యుఎస్ ఒక 66 ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి ఎగ్జిట్ అవుతున్నట్టు ప్రకటించింది. మరి ఆ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్లో UNFCCC ఉంది, దాంతోపాటు IPCC, ఇవి రెండు కూడా ఉన్నాయి. వీటి ఎగ్జిట్ వల్ల IPCC యొక్క సైంటిఫిక్ రీసెర్చ్ పైన, UNFCCC అండ్ దానికి సంబంధించినటువంటి ఫండింగ్ పైన ఎలా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. అండ్ ఇండియా తీసుకొచ్చినటువంటి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ నుంచి కూడా ఎగ్జిట్ అయ్యారు కాబట్టి దానివల్ల ఇండియా యొక్క లీడర్షిప్ పైన కూడా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ యుఎస్ ప్రపోజ్ చేస్తున్నటువంటి యొక్క 500% కస్టమ్స్ డ్యూటీ ఆన్ కంట్రీస్ విచ్ ఆర్ బయింగ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా అనే దాని విషయంలో కూడా ఇండియా పైన కూడా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది అనుకుంటున్నాం. అండ్ ఇది మనకి మల్టీలేటరలిజంని తగ్గించే విధంగా ఉంది అని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను, మీకు ఒక వాల్యూ ఎడిషన్ లాగా ఉందనుకుంటున్నాను. ఉంటే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేసినట్టయితే కనుక మన కంటెంట్ రీచ్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.